ఫస్ట్ ఎట్లా ముద్దలాగా చేయండి మంచిగా. అయితే నేను వాళ్ళకు కూడా చెప్తా, మళ్ళా వాళ్ళకు కూడా చెప్తా. ఎవరైనా కూర్చొని వెనక పడితే మళ్ళీ వాళ్ళకి చెప్తా. ఇంకొంచెం వేసుకో పసుపు చూసుకోమ్మా, గౌరమ్మ పెద్దగా చేయాలి. ఇట్లా కూడా తీసుకొని మంచిగా గోధుమ పిండి చపాతీ చేస్తే ఎట్లా విసుకుతారు, రొట్టెలు చేసిన వాళ్ళకైతే తెలుస్తుంది. ఇంకా చేయని వాళ్ళు కథం. గౌరమ్మ పలగద్దు అన్నట్టు మంచిగా ముత్తగా వేసుకోవాలి దాన్ని. చాలా చెప్పండి మంచిగా ఇట్లా తీసుకో, చేతులు కలిసి చేతుల కలిసి ఇట్లా తీసుకో. అదే అన్నట్టు అందుకో మంచిగా ఆపకుండా తీసుకుంటా. పార్వతి సరస్వతి అంటే ఈ మూడు కొమ్ములు మూడు అవతారంగా నేర్చుకుంటాం. ఆ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తల్లిని అడుగుతారట. బ్రహ్మ గాని ఆయనకు పుస్తకం లేదు, వీణ లేదు. శివునికి డమరుకం లేదు, శూలం లేదు. విష్ణుమూర్తికి చక్రం లేదు, శంకు లేదు. వాళ్ళ ముగ్గురు సామాన్యులు. అప్పుడు ఈ మూడు లోకాలు ఏలాలి అని అంటే వాళ్ళకు ఒక ఏదో ఒకటి అవసరం, బలమా అవసరం. అప్పుడు అందరూ దేవతలు వచ్చి పెళ్లి చేసుకోమని కోరుతారట. దేవతలు చేసుకోవాలంటే ఆ త్రిమూర్తి స్వరూపిణి లక్ష్మీదేవిని, సరస్వతిని, పార్వతిని పెళ్లి చేసుకోవాలంటే అప్పుడు వాళ్ళు ఏం వరం కోరుతారట? గౌరీ పూజ చేస్తారు. ఫస్ట్ ముగ్గురు దేవతలు గట్టిగా పెళ్లి చేసుకోరు. అమ్మవారికి పూజ చేసి ఆ త్రిలోక కాళికాదేవిని ప్రత్యక్షమైనాక అమ్మాయి అంటే నేను పెళ్లి చేసుకోవాలంటే ఇందులో ఉన్నంత ప్రత్యేకత. అందుకే కుంకుమ పూజలను ఎందుకు అంటారంటే భార్య భర్తలు చల్లంగా ఉండాలి, ఇల్లు చల్లంటే ఈ గౌరీ పూజ చేసుకోవడం వలన ధనధాన్య సమృద్ధి ఫలాసిద్ధిరస్తు. ధనము ధాన్యము ఇంట్లో సమృద్ధిగా ఉండాలని చేసుకునేది ఈ పూజ. కాబట్టి అందరూ అక్షంతలు తీసుకొని అనండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఆ గౌరమ్మ మీద వేసి దండం పెట్టండి. మహాదుర్గ కాళి సరస్వతి లక్ష్మీదేవతాభ్యో నమః. సీతారామోభ్యో నమః. శ్రీ అలవేలు మంగళ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవతాభ్యో నమః. శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి దేవతాభ్యో నమః. శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ గోపీ వల్లభాయ నమః. భ్రమరాంబాప్రియ మనోహర మల్లికార్జున స్వామి దేవతాభ్యో నమః. మహాదుర్గ కాళి సరస్వతి లక్ష్మీ దేవతారాన్ని కాకుండా మిగతా కంకణాలు కుడుక మీద అయితే కుడుక మీద మీ ముందు ఉన్న కలసం చెంబులో కొంచెం పసుపు, కుంకుమ, గంధం, చక్కెర మూడు వేసుకోండి. చక్కెర, పసుపు, కుంకుమ, గంధం, చక్కెర, పుష్పాలు కలసస్తే అందరూ కుడి చేయమంచిగా ఆ చేయి చేయండి. కలసం మీద కలసస్తే విష్ణుకండే రుద్ర సమాశ్రీతా మూలే సప్తస్థితో బ్రహ్మమాగ్రాహ గుణక్ష సాగర సర్వే సప్తదీవ సుందర ముగ్గురు యాదుర్వేదో సామవేదో రణాః అగత్య కల్శాం సమాశ్రీతా అకల శేషునామతే పవిత్ర భక్తై జ్యేష్ఠవర్గం ప్రాణమాపాః పశవన్నమాపో అమృతమాపో స్వర్ణమాపో జ్యోతిర్మాపో సత్యమాపో సర్వదేవత అపో భూద్వరాప. ఓం ఓం ఓం. అందరూ నమస్కారం చేసుకొని మీ దగ్గర గంగా నీళ్ళు ఉన్నట్టుగా పచ్చిగా నీళ్ళల్లో వేసుకోండి. భర్త కండే మేరాడక్షరదిక్ భాగే శ్రీశైల పుష్ప గోదావరి మధ్య ప్రదేశే మహాగణపతి మందిర సమస్త బ్రాహ్మణ గుప్తరణా సన్నిధౌ వర్తమాన ఆర్క చాంద్రమానేన విశ్వావసనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపదమాసే భూపవాసనే శుభవాసనే లక్ష్మీ కరుణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ శ్రీమానః గోత్రోద్భవస్య. ఎవరి గోత్రం వాళ్ళు మనసులోనే బయటకు అనకుండా ఎవరి గోత్రం వాళ్ళు మనసులో అనుకోండి. గోత్రోద్భవస్యాః వంశాభివృద్ధి వర్తన్నప్పుడు ఇంటి పేరు అనుకోండి. వంశాభివృద్ధ్యర్థం యజమానస్య అన్నప్పుడు భర్త పేరు అనుకోండి. యజమానస్యాః గర్భపత్ని సమేతస్య ధర్మపత్ని అన్నప్పుడు ఈ పేరు అనుకోండి. గర్భపత్ని సమేతస్యాః సహా కుటుంబానం అన్నప్పుడు పిల్లల పేరు అనుకోండి. అత్తమామలు ఒక్కరున్నా వాళ్ళొక్కరి పేరు అనుకోండి. అనండి. సహా కుటుంబాన క్షేమ స్థైర్య ధైర్య విజయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాది వృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష
చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధార్థం సత్ సంతాన సౌభాగ్య ఫల వ్యాప్త్యర్థం శ్రీ వరలక్ష్మి దేవత కట్టుకోండి. కేశవాయ నమః, నారాయణ నమః, మాధవాయ నమః అక్షంతలు పట్టుకోండి. గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః, దేవత్రాయ నమః, వామనాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షాయ నమః, వాసుదేవాయ నమః. యూట్యూబ్లో ఉంటుంది. పుష్పై పూజయామి. ఆ పుష్పై పూజయామంటే ఆ పువ్వు మీద చేయి మీద పువ్వు చేయి పెట్టండి. ఇప్పుడు చెయ్యి తలగాలి ఆ పువ్వుకు ఏం కాదు, ఏళ్ళతో పట్టమ్మా, అది చేయి కదా. ఇగో ఓం శ్రీం హ్రీం హ్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ పరమాయ పరమ పురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర తంత్ర ఔషధ శాస్త్రాన్ని మోచయ నమో భగవతే మహాసుదర్శనాయ మహాజ్వాలాయ ధీమహి తన్నో చక్ర ప్రచోదయాత్. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నారసింహం భీషణం భద్రం మృత్యో మృత్యునమాన్యహం సుదర్శనం మహావేగం గోవిందస్య పియాయనం జలద్వారక సంకాశం సర్వశత్రు వినాశనం. ఆ కంకణాలు తీసి పక్కకు పెట్టండి, పువ్వుతో సహా తీసి పక్కకు పెట్టండి. అందులోకి వెళ్ళి ఒక కంకణం తీసుకోండి, ఎడమ చేతికి కట్టుకోండి. పక్క వాళ్ళను ఎడమ చేతికి కట్టవాలని డబల్ మొక్కలు సాయం చేసుకోండి. కట్టుకునేటప్పుడు నక్షత్రం చేతులు పట్టుకోండి. ఎడమ చేతికి కట్టుకోవాలి. కుడి చేతులు అక్షంతలు పట్టుకోండి, ఎడమ చేతికి కట్టుకోండి. ఒకరికి సాయం చేసుకొని కట్టుకోండి. చెప్తా మళ్ళా అది సౌరభం మీద పెట్టి వాళ్ళకి కట్టాలి. ఎవరు అది కట్టిందో వాళ్ళ చేతిలో పెట్టండి, వాళ్ళు పట్టుకుంటారు. ఎందుకు డౌట్ అడగడం ఏమని అంటే మీకు డౌట్లు వస్తే ఆగాలి. అందుకే నేను చెప్పిందే వినాలి. మళ్ళీ మీరు ఊరు అడిగితే ఒకరికి 4 వస్తాయి. కంకణాలు కట్టుకోండి, అయిపోయాయమ్మా. మళ్ళీ అక్షంతలు పట్టుకోండి. ఓం గణాక్షంగ వేణ మమోస్తంజస్తరాజం బ్రాహ్మణ బ్రాహ్మణాత్మకరోధస్థానం అతో శ్రీ మహాకణాధిపతివేమ. ఆ గణపతి మీద అక్షంతలు దండం పెట్టండి. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి, ఆసనం సమర్పయామి. 3 సార్లు ఆ కంచం నీళ్ళు వినిపించారు. అసలుతే పునరస్మాచక్షుః పునః ప్రాణామే హేతోత్వం గంగాః. ఓం నిదస్థానోపాసే మహాగణాధిపతే నమః. స్థిరో భవ 3 సార్లు అక్షంతలు వేయండి గణపతి మీద. స్థిరో భవ, వరదో భవ, సుముఖో భవ, శుద్ధ సింహో భవ, స్థిరాసనం గురు. అక్షంతలు పట్టుకోండి. హరిద్రావం చతుర్భుజం హరిద్రవదనం ప్రభం ప్రశాంత సుందరం దీపం మోదకం దత్తదేవతః. ఓం హరిద్ర గణపతి నమః. ధ్యాయామి, అక్షంతలు అన్నం పెట్టండమ్మా. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. పద్మార్కం గజానన మహర్నిశం అనేక దంతానాం భక్తానామేకదంతపుపాశ్రహే గణానస్కందమంగళేన మమోస్కందేశ్వరాజం బ్రాహ్మణ బ్రాహ్మణాపూర్వసారం శ్రీ మహాగణాధిపతే ఆవాహయామి. ఒక పుష్పం పెట్టి దండం పెట్టండి. ఆవాహయామి, సమర్పయామి. శ్రీ మహాగణాధిపతే నమః. నవరత్న గర్భిత స్వర్ణ సింహాసనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతే నమః. పాతాల విందయో పాద్యం. మళ్ళొక నీళ్ళు నిలుకరించండి. మహాగణాధిపతి నమః. అస్తు ఆర్కముఖమాత్రమే పంచామృత స్నానం. పంచామృతం నిలుకరించాలి. అతో ఇష్టమయో భూమస్థాన ఊర్జేతదాతాన మహేరానయక్షిషే యో వా శివతమోర సత్యాత్మజాతీర్హేరః ఉషతీర్వా మాతావ తస్మరంగమావైశ్వర్యందురః అపోజాయాతార్చనః. శ్రీ మహాగణపతే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానాంతరం ముఖమ ఆచమనీయం మళ్ళొక్కసారి నీళ్ళీకరించండి. ముఖమ ఆచమనీయం సమర్పయామి. వస్త్రం వేడి వస్త్రం వేయండి. 2 వేసి పెట్టుకోండి. ఒకటేమో గణపతికి, గౌరమ్మకు.
అభివక్త్రాః అభివక్త్ర వావ్ మస్త్ వస్తుంది హిరణ్యద్వక్షాదేవ సోమామహాగ్రంథిమ వస్త్రం సమర్పయామి యజ్ఞోపవీతం అక్షంతరేయండి యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రయాణించం ప్రస్తుతం ఆయుషం తేజః యజ్ఞోపవీతం బలమస్తు తేజః మహాగణాధిపతిమ యజ్ఞోపవీతం గంధాం దారయామి గంధం వేయండి గంధం దారాం దుర్గష్టాన్నిష్టపుష్టాంగరేశం ఈశ్వరం సర్వభూతానాం తాపి హోయం శ్రీం శ్రీ మహాగణాధిపతిమ శ్రీ గంధం సమర్పయామి శ్రీ మహాగణాధిపతి ఒక పుష్పం పెట్టండి ఆభరణం సమర్పయామి అమ్మ మాట్లాడాలి మళ్ళా మాట్లాడుతుంది పుష్ప పూజయామి పుష్ప అక్షంతలు కొన్ని ఎక్కువ చేసుకోండి ఓం సుంకా అయిపోతుంటే మళ్ళీ తీసుకోవచ్చు ఒకటేసారి తీసుకున్నానండి చేతులు ఎన్ని పడుతుంది లేకపోతే రెండు చేతుల కొన్ని పట్టుకొని కుడిచేత తీసుకోండి ఓం సుంకాయ మహా ఓం ఏకదంతాయ మహా గణపతి గారి సుముఖాయ నమః ఏకదంతాయ నమః కపిలాయ నమః గజకండికాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః గణాధిపాయ నమః భూమకేతవే నమః గణకృష్ణాయ నమః బాలచంద్రాయ నమః గజాయ నమః వక్రతుండాయ నమః శూర్పకర్ణాయ నమః వీరమ్మాయ నమః గంధపూర్వజాయ నమః సర్వశక్తిపదాయ నమః శ్రీ మహాగణపతే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పం పూజయామి గజాయ నమః గణకృష్ణాయ నమః విఘ్నరాజాయ నమః వినాయకాయ నమః జయమాతురాయ నమః భూముఖాయ నమః ప్రముఖాయ నమః సుముఖాయ నమః సుగణజయ నమః సురత్యాయ నమః సూరారిత్యాయ నమః శ్రీమహనతే నమః మాన్యాయ నమః మహాకాలాయ నమః మహాబలాయ నమః వీరమ్మాయ నమః లంబాచతురాయ నమః అశ్వజీవాయ నమః మహోదరాయ నమః మదోత్కటాయ నమః మంత్రే నమః మంగళస్వరూపాయ నమః ప్రబలాయ నమః రాజ్యాయ నమః విఘ్నహంత్రే నమః విఘ్ననేత్రే నమః విశ్వనేత్రే నమః విరాట్పదే నమః శ్రీపతే నమః వాక్పాతాయ నమః శృంగాడే నమః ఆశ్రితవత్సలాయ నమః శివప్రియాయ నమః శీఘ్రకామే నమః శాశ్వతాయ నమః భవాయ నమః బలోచిత్తాయ నమః భవత్వజాయ నమః పురాణపురుషే నమః ఓష్ణే నమః ఉచ్చరక్తాయ నమః అగ్రగణ్యాయ నమః అగ్రభూత్యాయ నమః అగ్రగామినే నమః నేత్రాకృతే నమః చామకరప్రభాయ నమః సర్వపుణ్యాసాయ నమః సర్వకర్తే నమః సర్వరిత్రే నమః పంచహస్తాయ నమః పార్వతీలింగాయ నమః కుమార గురవే నమః అక్షేత్రాయ నమః ఓం శ్రీ మహాగణాధిపతయే నమః మళ్ళీ గురుజీతులకు మొత్తం తీసుకొని ఆ గణపతి మీద వేసండి మళ్ళొక్క పుష్పం పెట్టుకోండి అమ్మ గణపతి మీద ధూపమాత్రాపయాన్ని ధూపం అన్నప్పుడు అగరవత్తి ముట్టే అక్కర్లేదు ఆ మంగళార్తం లేవట్టకుండా ఇటు చూడండి కుడి చేతితో ఇట్లాను ఆ గణపతి కాబట్టి చూపెట్టండి ధూపమాత్రాపయాన్ని సాక్షాత్ ప్రత్యక్ష మంగళ దీపం సందర్శయామి నైవేద్యం ఎవరి దగ్గర ఉన్న పండు అరటి పండు తీసుకొని ఫస్ట్ కొంచెం ఇట్లా తోడుగా తీసి బాగా మొత్తం చేయకండి కొంచెం తీసి దాని మీద చక్కెర పెట్టి మీకు ఎట్లా ఉడకబట్టగా అట్లా చేయబో పూజ మరి అట్లా పెట్టు అట్లా పెట్టు చేతి అరటి పండు పెట్టు ఆ పక్కకు పెట్టు గణపతి ఉడక పక్కకు పెట్టు గణపతి పక్కకే అట్లా పెట్టి ఆ అరటి పండు స్మైల్ ప్లీజ్ కొంచెం నీళ్ళు ఆకుతోటి స్వామివారికి నైవేద్యం ఆరగించండి అని మనసులో అనుకోని కళ్ళు మూసుకొని కోమలత కోమలత మౌనిక కోమలత ప్రాణాయ స్వాహ అపనాయ స్వాహ ఉదరాయ స్వాహ వానాయ స్వాహ సమాయ స్వాహ బ్రాహ్మణే స్వాహ మధ్య మధ్యపాణి ఉత్తర భూషాణ హస్తో ప్రక్షాళయామి పాదం ప్రక్షాళయామి ఉత్తమ ఆచమనీయం సమర్పయామి శ్రీ మహాగణాధిపతే నమః కదరే ఫల కదం ఫలరే మహారంభాఫల మహా నైవేద్యం సమర్పయామి కళ్ళు తెరిచి దేవుడు గణపతి చూస్తే అన్నం పెట్టండి తాంబూలం ఒక రూపాయి మీద కలిపి ఆ గజ్జల పట్టుకోకుండా గణపతి ఆత్మనే నమః ఉత్తరాత్మనే నమః జీవాత్మనే నమః జ్ఞానాత్మనే నమః పరమాత్మనే నమః సకల గుణాతిశక్తాయ శ్రీ వరలక్ష్మీ మహాగౌరీ దేవతాభ్యో నమః గౌరమ్మ మీద దండం పెట్టండి జీవాత్మనే నమః జ్ఞానాత్మనే నమః
పరమాత్మకు పూజ చేసేది ముట్టాలంటే ఈ 4 స్టెప్పులు దాటాలి మనం. అంటే మన ఆలోచన విధానం కరెక్ట్ ఉండాలి, మనం కోరిన కోరిక నిబద్ధతగా ఉండాలి, మనం ఒకరికి హానికరంగా ఓమాన్ని పట్టుకొని నోటితోటి గిట్లా పట్టుకొని ఓమానుండి గిట్లా పట్టుకొని ఓమానుండి అంటదా గొంతున. అంటే ఇక్కడ నుండి వస్తుంది నాభి నుండి గొంతు నుండి నోట్లోకి వెళ్ళి బయటికి వస్తుంది. ఈ ఓంకారం చేయడం వల్ల దీన్ని ప్రాణాయామం అంటాం. అంటే ప్రాణాయామం అంటే ఆవరణం అంటే మళ్ళీ ఒక పుష్పం తీసి ఆ కుడుక మీదనే పెట్ట గౌరమ్మ మీదనే పెట్టాను ఏం లేదు, కాకపోతే కుడుక ముందు కూడా పెట్టండి. ఆవరణం కంకణ దివ్యే హరేశ్వర విభూషణమూల్యాన్ని గృహే లక్షణ 2 అక్షంతలేండి. ఆవరణం సమర్పయామి. మాంగళ్యం పసుపు కుంకుమ గంధము కలిపి పట్టుకోండి. ఒకటేసారి పసుపు తీసుకోండి, గంధం తీసుకోండి, కుంకుమ కలిపి మాంగళ్యం మాంగళ్యం భక్తి మాంగళ్య మంగళప్రదం దయా సమర్పితం దేవాగుణం శుభప్రదే వరలక్ష్మి దేవతాభ్యర్మ మాంగళ్యం సమర్పయామి. గంధం వేయండి. కర్పూరవిరోచనాదేవస్థం గంధం దాస్యామ్యహం దేవీ ప్రీత్యర్థం ప్రతిగృహత వరలక్ష్మి దేవతాభ్యర్మ గంధం సమర్పయామి. అక్షాతనం అక్షంతలేండి. అక్షత ధవల దివ్య శాలయాన్ తండ్రులాన్ శుభాన్ హరిద్రవేతనం గృహస్థవర్తిపుత్రికే వరలక్ష్మి దేవతాభ్యర్మ అక్షాతనం సమర్పయామి. పుష్పై పూజయామి. పుష్పం పెట్టాను. ఓం మల్లికాజాని పుష్పయామి. అరప్రియే వరలక్ష్మి దేవతాభ్యర్మ పుష్పాన్ని పూజయామి. కొంచెం చిన్న పుష్పాలు తీసుకోండి. చిన్న పుష్పాలు లేని వాళ్ళు ఒక పుష్పం పెట్టి అక్షంతలు తీసుకొని ఇట్లా గడప చేతులు పట్టుకొని ఆ అమ్మవారి మీద వేసుకునే ఉండండి. ఓం చెంచలాయ నమః పాదవ పూజయామి. అమ్మవారి పాదాల మీద వేసినట్టు. చపాలాయ నమః జానని పూజయామి. ఓం పీతాంబరాయ నమః ఊరం పూజయామి. కమలవాసిన్యే నమః. ఓం కటిం పూజయామి. పద్మాలయ నమః నాభిం పూజయామి. మదరమాత్రే నమః స్తనౌ పూజయామి. లలితాయ నమః భుజధ్వజం పూజయామి. కంఠాయ నమః కంఠం పూజయామి. సుముఖాయ నమః ముఖం పూజయామి. శ్రీయాయ నమః పుష్పౌ పూజయామి. నాసికాయ నమః నాసికం పూజయామి. నేత్రాయ నమః నేత్రౌ పూజయామి. రమాయ నమః రత్నౌ పూజయామి. పూజయామి. వరలక్ష్మీ నమః సర్వేంద్రియాణి పూజయామి. గౌరమ్మ ముందు ఏడ ప్లేస్ ఉంటే ఏమైనా గిన్నె ఉంటే ఖాళీ చేసుకొని పక్కకు వేసుకొని గౌరమ్మ మీద కొంచెం పసుపు కుంకుమ గంధం కొంచెం ఎక్కువగా వేసుకోండి. నిండుగా ఫస్ట్ పసుపు వేయండి గౌరమ్మ మీద. అదే మన పక్క పెట్టాలి. కొంచెం గౌరమ్మ మీద పసుపు కుంకుమ గంధం ఎక్కువ వేయండి. కుంకుమ గంధం అమ్మా ఒక్కసారి వినండి. కొంచెం పాలు తీసి ఎవరైనా పాలు పెరుగు కలుపుకొని తీసుకొచ్చినా అదే ఇది తీయండి. కొంచెమే చాలు ఎన్నేసుకో అల్లకెళ్ళి కలపమ్మా. ఓయ్ నాన్న ఆహా వరలక్ష్మి దేవతార్చన మా పక్కకు పెట్టండి అమ్మా. గౌరమ్మ మీద పెట్టండి అని ఏమి లేదు. తాంబూలం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. నీరాజనం మళ్ళొకసారి మంగళారతి చూపెట్టండి. నీరాజనం సమానీతం కర్పూర సమన్వితం సుఖ్యం దాస్యామి దేవి శ్రీ ఐవల్లవి వరలక్ష్మి దేవతాభ్యో నమః. నీరా
అందరు